అఖిల్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ దామిని అనే ఒక చిన్న పిల్ల ఉండేది. ఆ చిన్నపిల్ల చిన్నప్పట్నుంచి తన తండ్రితో పాటు గురిపెట్టి ఆడే ఆటను ఆడుతూ ఉంటుంది. ఒకరోజు దామిని తన తండ్రితో పాటు గురిపెట్టి కొట్టడం నేర్చుకుంటూ ఉంటుంది. నాన్నా, నేనిప్పుడే ఇంత బాగా గురిపెడుతున్నాను, మరి మీరు నాకెందుకు గురిపెట్టడం నేర్పిస్తున్నారు? అవునమ్మా, మంచిదే. కాని నువ్వు ఏ పనినైతే బాగా చేస్తావో దానిని ఇంకాస్త మెరుగుపరుచుకోవాలి. గర్వం పెరిగిందంటే గురి తప్పుతుందమ్మా. అయినా సరే నాన్నా, ఒకవేళ నా గురి ఇప్పుడే బావుంది అంటే నేను ఖచ్చితంగా గురి తప్పను. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ ఇలాంటివి చాలా సందర్భాలొస్తాయి. అప్పుడు మనిషి ఓపిక పట్టలేకపోతాడు. అప్పుడు తన వల్ల పొరపాటు జరుగుతుంది. అందుకనే అభ్యాసం చాలా అవసరం. అర్థమైందా? కొంచెం కొంచెం నాన్నా. సరే, కొంతకాలం తర్వాత పూర్తిగా అర్థం చేసుకుంటావులే. సరే నాన్నా, ఇక నేను అభ్యాసం చేస్తాను. చాలా సంవత్సరాలు గడుస్తాయి. ఇప్పుడు దామిని 70 ఏళ్ల మనిషి అవుతుంది. దామిని వాళ్ల నాన్న చెప్పిన ఈ మాటలని గుర్తుపెట్టుకుని తన మనవడు హిమాంశుకి చెప్తుంది. అప్పుడే తన కళ్లలో కన్నీళ్లు వస్తాయి. నానమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు మీ నాన్నగారు గుర్తొచ్చారా? అవును బాబూ, అటువంటిదే అనుకో. నేనేమంటున్నానంటే, నాకు మా నాన్న ఎలాగైతే చెప్పారో ఆయనలాగే నీకు ఏ విషయంలో అయితే ఆసక్తి ఉంటుందో ఆ విషయంలో నువ్వు కష్టపడి అభ్యాసం చెయ్యాలి. అలాగే నానమ్మా. దామిని దగ్గర తన మనవడు మాత్రమే ఉంటాడు. హిమాంశు వాళ్ల అమ్మా నాన్నలు వాళ్ల నానమ్మ దగ్గర కొన్ని రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్తారు. దామిని కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటుంది. కాని కొబ్బరి చెట్టు మీదకి ఎక్కడం కష్టం కావడం వల్ల తను తన రైఫిల్తో కొబ్బరి బొండాలను షూట్ చేసి అమ్ముతుంది. నానమ్మా, మిమ్మల్ని అందరూ షూటర్ నానమ్మ అని ఎందుకంటారు? ఎందుకంటే మీ నానమ్మ గురి గురించి ఈ ఊర్లో అందరికీ బాగా తెలుసు. ఈ తుపాకీతో నేను రోజు కొబ్బరి బొండాలను కొయ్యడం చూసి అందరూ నన్ను షూటర్ నానమ్మ అనడం మొదలుపెట్టారు. నానమ్మా, నాకు కూడా మీరు గురిపెట్టడం నేర్పిస్తారా? తప్పకుండా బాబూ. సరే పద, నేను కొబ్బరి బొండాల్ని ఎలా కోస్తానో అది నువ్వు కూడా చూడు, నేర్చుకో. కాని నువ్వు మాత్రం కోస్తానని మొండికెయ్యకూడదు. అలాగే నానమ్మా. దామిని కొబ్బరి బొండాలను తన తుపాకీని ఉపయోగించి కోస్తుంది. అప్పుడే అక్కడికి షావుకార్ అలాగే అతని కొడుకు పంకజ్ వస్తారు. దామిని, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కాని నీ గురి ఎప్పుడూ కూడా తప్పలేదు. నా కొడుకు కూడా చాలా బాగా గురి పెడతాడు, కాని అప్పుడప్పుడు తన గురి తప్పుతుంది. అభ్యాసం చేస్తూ ఉండాలి, అప్పుడు తను కూడా విజయం సాధిస్తాడు. మీకు కావాలంటే నేను తనకి నేర్పిస్తాను. షూటర్ నానమ్మ, మీకంటే నేను బాగా షూట్ చేస్తాను. మీకు చాలా వయసు అయిపోయింది. పగలు కూడా లాంతర్తో తిరగాలి. అటువంటిది మీరు నేర్పిస్తారా? పంకజ్, నువ్వెందుకు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు? అంత పొగరగా మాట్లాడడం నీకు అస్సలు మంచిది కాదు. ఎంత నేర్చుకుంటావో ముందు అంత నేర్చుకో. దామిని క్షమాపణ అడుగు. మీరెప్పుడూ నన్నే తిడతారు. నేను చెప్పింది నిజమే కదా? నేను క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు. నేను వెళ్తున్నాను. ఆ మాట చెప్పి పంకజ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. దామిని, పంకజ్ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. యువకుడు కదా, అనుభవం లేకపోవడం వల్ల ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు షావుకార్ గారు, చిన్నపిల్లాడు కదా. ఇంతకీ నీ కొబ్బరి బొండాల వ్యాపారం ఎలా నడుస్తుంది? అంతా మీ దయ. మీరే నాకు మీ తోటను ఇచ్చారు. ఇక ఇప్పుడు దాని కారణంగానే అంతా బాగా నడుస్తోంది. అరే లేదు లేదు, ఈ తోటను నేను ఎలాగూ ఉపయోగించడం లేదు. కనీసం నువ్వైనా ఉపయోగిస్తున్నావు కదా. అయినా సరే నేను మీకు రుణపడి ఉంటాను. సరే దామిని, ఇక నేను వెళ్తాను. దామిని హిమాంశుకి మరుసటి రోజు కొన్ని విషయాలను అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. హిమాంశు, నువ్వు పంకజ్ దగ్గర ఏం నేర్చుకోవాలి అంటే, నీ దగ్గర ఎప్పుడైనా ఏదైనా విషయంలో టాలెంట్ ఉంది అంటే దానికి నువ్వు అస్సలు గర్వపడకూడదు. పెద్దవాళ్లను ఎదురించి మాట్లాడకూడదు. అలాగే నానమ్మా, నేనెప్పుడూ మీతో ఈ విధంగా మాట్లాడను.
అలాగే ఇంకెవరితోనూ మాట్లాడను. అలాగే బాబు, చాలా తెలివైన వాడివి నువ్వు. నానమ్మా, నేను విన్నాను ఊర్లో జాతర పెట్టారట. నేను కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగా? సరే, పద మనిద్దరం కలిసి వెళ్దాం. నానమ్మా, అలా చూడండి, అక్కడ గురిపెట్టి బలూన్లను పేలుస్తున్నారు. బహుమానం కూడా ఇస్తారు. మీరు కూడా ఆడొచ్చు కదా నానమ్మా. సరే, తప్పకుండా. పద, నువ్వు కూడా చూడు షూటర్ నానమ్మ ఎలా గురిపెడుతుందో. దుకాణానికి వెళ్లిన తర్వాత అక్కడికి పంకజ్ కూడా వస్తాడు. ఇప్పుడు మీకు వయసు అయిపోయింది షూటర్ బామ్మ. చూడండి, చేతులు వణుకుతాయేమో. బాగానే జోకులేస్తున్నావు. చూడండి, ఇలా పెట్టాలి గురి. పంకజ్ 5 4 బలూన్లను కాలుస్తాడు. ఆ తర్వాత దామినిని చూసి పొగరుగా నవ్వుతూ ఎలా చూస్తాడు అంటే, గురి పెట్టడం అంటే ఇది అన్నట్టు చూస్తాడు. భలే, నువ్వు చాలా బాగా గురి పెడుతున్నావు. సరే, ఇప్పుడు నా వంతు. దామిని చూస్తూ ఉండగానే 5 బలూన్లను పేల్చేస్తుంది. భలే నానమ్మా, మీకంటే బాగా ఎవ్వరూ గురిపెట్టలేరు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా చెయ్యి కాస్త జారిందంతే. లేకపోతే మీ షూటర్ నానమ్మ నా మీద గెలవలేదు. ఏం పర్వాలేదు, ఇది ఒక ఆటే కదా. దీనిని ఇంత సీరియస్గా తీసుకోవడం ఎందుకు? పిల్లల మాటల్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. ఛా, ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ నన్ను ఎగతాళి చేసినందుకు మీరు తప్పకుండా అనుభవిస్తారు. దామిని తన బహుమానం డబ్బులు తీసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి హిమాంశుని తీసుకుని వెళ్ళిపోతుంది. పంకజ్ అక్కడ్నుంచి తిన్నగా తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. నాన్న, ఇదంతా మీ వల్ల జరిగింది. ఆ షూటర్ నాన్నమ్మకి మీరు ఉపకారం చేశారు. అయినా సరే నన్ను ఆవిడ ఎగతాళి చేస్తూనే ఉంది. అసలు విషయం ఏమిటో ముందు అది నాకు చెప్పు. అక్కడ జాతరలో అందరి ముందు తను నన్ను ఎగతాళి చేసింది. జాతరలో ఒక చిన్న ఆటలో గెలిచిందో లేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. ఏ కారణం లేకుండా దామిని అలా చేసిందంటే నేను నమ్మను. మీరెప్పుడు ఆవిడ నమ్ముతారు. ఎలాగో ఆ షూటర్ బొమ్మకి ఈ నెల జరిగే పోటీలో తెలిసిపోతుందిలేండి. అయితే నువ్వు పోటీ కోసం ఏర్పాటు చేసుకో. కాస్త అభ్యాసం చెయ్యి. నాకు అభ్యాసం చేయడానికి ఇంకొన్ని కొత్త వస్తువులు కొనడానికి డబ్బులు కావాలి. నీకు ఎలా కావాలంటే అలా చేసుకో, కానీ మోసం చేసే ప్రయత్నం మాత్రం చేయకు. నీకు అంత గర్వంగా ఉంటే నిజాయితీగా గెలిచి చూపించు. వారం రోజులు గడుస్తాయి. దామిని ఇంటి గుమ్మం దగ్గర దామిని పంకజ్ని చూసి తనని లోపలికి రమ్మని పిలుస్తుంది. ఏంటి విషయం పంకజ్? నేను పోటీ జరగబోతోంది అని విన్నాను. దానికోసం ఏర్పాట్లు చెయ్యడానికి నా దగ్గరేమైనా నేర్చుకోవడానికొచ్చావా? ఏంటి నేర్చుకునేది? నేను నీ దగ్గర ఏమీ నేర్చుకోవటం లేదు షూటర్ బామ్మ. నేను నీకొకటే చెప్పడానికి వచ్చాను. ఈసారి నువ్వు కూడా పోటీలో పాల్గొను. అప్పుడు పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. కాని నేనెందుకు పాల్గొనాలి? నీ మాటలు నేనెందుకు వినాలి? అది ఎందుకంటే నువ్వు ఏ తోటలో అయితే కొబ్బరి బండాలు కోసుకుంటున్నావో దానికి మా నాన్న అనుమతిచ్చారు. కానీ ఆ తోట నా పేరు మీద ఉంది. అయినా నేను నీ మాటెందుకు వినాలి? నేను షావుకార్ గారితో మాట్లాడతాను. నీ సమస్యకు ఆయన పరిష్కారం చెప్తారు. నేను ఆ తోటను అమ్మేశాను. ఒకవేళ నాన్న అనుకున్నా కూడా దాన్ని నీకు తిరిగి ఇవ్వలేరు. అంతేకాదు, నేను డబ్బులిచ్చి మనుషులను కూడా పిలిపించాను. అంతలో కొంతమంది గూండాలు ఇంట్లోకొచ్చి హిమాంశుని తీసుకువెళ్తారు. అరే, ఏం చేస్తున్నారు? ఓ, తనని వదలండి! మీకే చెప్పేది, వదలండి! భయపడకు, తనకి ఏమీ కాదు. నువ్వు పోటీలో పాల్గొంటే చాలు. ఈ సంఘటన గురించి నాన్నతో నువ్వేం చెప్పకూడదు. లేకపోతే నీకు తెలుసు కదా. సరే సరే, నాకు అర్థమైంది. నువ్వు మాత్రం ఏమీ చెయ్యొద్దు. అయితే సరే, ఇక నేను వెళ్తాను. పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండు. ఆ మాట చెప్పి అక్కడ్నుంచి అందరూ వెళ్ళిపోతారు. భగవంతుడా, అసలు ఇదేం కొత్త సమస్య? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు గెలవడం తప్ప నా దగ్గర వేరే ఏ దారి లేదు. ఈ బిడ్డని మేమేం చేయాలి? తనని ఎక్కడైనా రహస్యమైన చోట పోటీ జరిగేంత వరకు దాచిపెట్టండి.
ఆ తర్వాత వదిలేద్దాం. తనకేమైనా అయిందంటే మా నాన్న నన్ను చంపి పడేస్తాడు. ఒకవేళ దామిని గెలిచిందంటే దాని గురించి కూడా నేను ఆలోచించాను. ఈ మూలికలు తీసుకో. పోటీ కంటే ముందు ఆవిడ తాగే తినే పదార్థాలలో ఈ మూలికను కలపండి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవి కళ్ళను కాసేపటి వరకు చికటి చేస్తాయి. మంత్రించిన మూలికలు ఇవి. దామిని తోటలో ఆకులను కోస్తూ అభ్యాసం చేస్తూ ఉంటుంది. అప్పుడే షావుకార్ అక్కడికి వస్తారు. అరే దామిని, నువ్వు ఆకులనెందుకు గురి పెడుతున్నావు? ఊరికే అభ్యాసం చేస్తున్నాను. ఈసారి పోటీలో నేను పాల్గొనాలి కదా. అలాగా? అయితే నువ్వు నిజంగానే పాల్గొంటున్నావా? పంకజ్ చెప్పినప్పుడు వింటే నేను నిజంగా నమ్మలేకపోయాను. కానీ నువ్వు పాల్గొనడం మానేశావు కదా? అవును, కానీ ఈసారి పాల్గొనాలి అని అనుకుంటున్నాను. నువ్వింత భయంగా ఎందుకున్నావు దామిని? ఏమైనా జరిగిందా? అది ఏం లేదు షావుకార్ గారు. సరే, అయితే నేను వెళ్తాను. నువ్వు అభ్యాసం చేసుకో. షావుకార్ వెళ్లిపోయిన తర్వాత దామిని మళ్లీ తన అభ్యాసాన్ని కొనసాగిస్తుంది. కొన్ని రోజుల్లోనే పోటీ జరిగే రోజు వస్తుంది. ఇవాళ అఖిల్పుర గ్రామంలో గురిపెట్టే పోటీలో 2 పోటీదారులు ఉన్నారు. ఒకరు పంకజ్, మరొకరు షూటర్ బామ్మ. ఇద్దరు కూడా 100 మీటర్ల దూరంలో ఉన్న యాపిల్ని గురిపెట్టాలి. పంకజ్ సైగ చేస్తాడు. గూండర్ షూటర్ బామ్మకి పంకజ్కి నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు. షూటర్ బామ్మ పంకజ్ ఇద్దరూ పక్కపక్కన నిలబడి పోటీని మొదలు పెడతారు. భలే, ఇద్దరు కూడా చాలా బాగా గురిపెట్టారు. 100 మీటర్ల దూరంలో ఉన్న యాపిల్ని షూట్ చేశారు. ఏదో ఎదురుగానే ఉంది అన్నట్టు. ఇప్పుడు కొబ్బరి బొండాల పోటీ. వాళ్ళ ఎదురుగా 4 కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఒక్క బుల్లెట్ కూడా తప్పకూడదు. మొత్తం బుల్లెట్లన్నీ కూడా కొబ్బరి బొండంలోకి వెళ్ళాలి. ఉన్నట్టుండి దామిని దృష్టి కాస్త మబ్బులు కమ్మినట్టుగా ఉంటుంది. తనకి మసకగా కనిపిస్తుంది. ఏమైంది షూటర్ బామ్మ? మీ కళ్ళు బానే ఉన్నాయి కదా? లాంతరేవనా? అయితే ఇదన్నమాట విషయం. నీ మాటలు చాలా గర్వంగా అనిపిస్తాయి, కానీ నువ్వు చేసే పనులు ఇలా ఉన్నాయి. చాలాపు, గురిపెట్టు. నన్ను ఎగతాళి చేసినందుకు ఇలా అనుభవించి తీరాల్సిందే. సరే, ముందు నువ్వు. పంకజ్ గురి పెడతాడు. 4 కొబ్బరి బొండాలను షూట్ చేస్తాడు. చాలా అద్భుతంగా కాల్చావు. ఇప్పుడు దామిని వంతు. దామిని కొబ్బరి బొండాల వైపు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత గురి పెడుతుంది. ఒక కొబ్బరి బొండానికే గురి పెట్టగలిగావు. మిగతా 3 గురి తప్పాయి. అందరూ ఈవిడి గారిని షూటర్ బామ్మ అంటారు. చాలా బాగుంది. ఊరికే పిలిచినా సరిగ్గా పిలవాలి కదా. కాస్త ఆగు. భలే భలే మంచి ప్రదర్శన. ఏమంటున్నారు? ఏం ప్రదర్శన? సర్పంచ్ అందరికీ కొబ్బరి బొండాలను చూపిస్తారు. మొదటి బుల్లెట్ వల్ల పడ్డ కన్నంలో నుంచే 4 బుల్లెట్లు వెళ్లాయి. అది చూసి అందరికందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత సంతోషంగా షూటర్ బామ్మకి చీరప్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు దామిని. నువ్వు మర్చిపోయావా మా దగ్గర ఎవరున్నారో? నేను ఈ గెలుపుని స్వీకరించలేను. అప్పుడే షావుకార్ హిమాంశుని తీసుకుని వస్తాడు. దామిని తన గెలుపుని పంకజ్కి అప్పగించేలోగా అతను దామినిని అడ్డుకుంటాడు. ఆగు దామిని. పంకజ్ ఏదో గందరగోళం చేసుంటాడని నాకు అనిపించింది. నేను ఆ రోజు నిన్ను కలిసిన తర్వాత నేను తెలుసుకున్నాను. తను గూండాల్ని కొన్నాడని. నేను హిమాంశుని వెతికి తీసుకొచ్చాను. దామిని కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. అసలు ఇదెలా సాధ్యమవుతుంది? నీ కళ్ళు మూలికల కారణంగా మత్తుగా మారాలి కదా. మరి ఈ విధంగా నువ్వు ఎలా గురిపెట్టావు? నువ్వు అసలేమంటున్నావు? అంటే గూండాలను పెట్టిన తర్వాత కూడా నువ్వు మానుకోలేదన్నమాట. మళ్ళీ ఇదంతా చేసావా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేవు. కొబ్బరి బొండాలు ఎక్కడున్నాయో చూసిన తర్వాత నా కళ్ళు పూర్తిగా మూసుకుపోయినా కూడా నా గురి ఏ మాత్రం తప్పదు. నేను నా జీవితం అంతా కూడా అభ్యాసం చేశాను. మా నాన్న నాకు ఎలా నేర్పించారో అలా. అది నీకు అర్థం కాదు. నీకు గర్వం ఎంత పెరిగింది అంటే చివరికి ఇంత దూరం వరకు వెళ్ళావు.
నేను నీకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. పంకజ్ ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షూటర్ బామ్మ మళ్ళీ ఒకసారి నిరూపించింది, ఎంత పెద్దవాళ్లు అయినా సరే ఒకవేళ విజయం సాధించాలి అంటే మన టాలెంట్ని ఎప్పుడూ కూడా పెంచుకుంటూ ఉండాలి. ఒక ఊర్లో బిట్టు అనే ఒక స్వార్థపరుడు నివసించేవాడు. ఒకరోజు బిట్టు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే అతని పనివాడు బిర్జు అక్కడికొచ్చి, బిట్టుగారు, మిమ్మల్ని బయట కొంతమంది పిలుస్తున్నారు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను బిర్జు, ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే ముందు వాళ్ళ పేరు అడగాలని. వాళ్ళకి నేను ఇంట్లో ఉన్నానని చెప్పేశావా ఏంటి? అవును, మీరు ఇంట్లోనే ఉన్నారని నేను వాళ్ళతో చెప్పాను. నువ్వు ఒట్టి ముద్దు వెదవ్వి, అందుకే అంటాను ముందు నా కోసం ఎవరైనా వస్తే వాళ్ళ పేరు అడిగి చెప్పమని. నేను సమాధానం చెప్పేంత వరకు కూడా నేను ఇంట్లోనే ఉన్నాను అని ఎవరికీ చెప్పొద్దని. కానీ అమ్మగారు అంటుంటారు కదా, అబద్ధం చెప్పడం పాపమని. జీతం మీ అమ్మగారు ఇస్తున్నారు, నేను ఇస్తున్నానా? మీరే ఇస్తున్నారు బిట్టుగారు. కానీ 6 నెలల నుంచి మీరు ఏమీ నాకు ఇవ్వడం లేదు కదా. మరైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎలా వెళ్ళను బిట్టుగారు? నాకు ఈ పని తప్ప ఇంకే పని చేయడం రాదు. అయితే వెళ్ళి ఎవరి పొలంలోనైనా పని చేయటం మొదలుపెట్టు. నేను పొలం పనులు చేయాలని అనుకుంటున్నాను, కానీ వాళ్ళు జీతం అంటేనే పారిపోతున్నారు. ఒకసారి నేను సుఖయ్య బాబాయ్ వాళ్ళ పొలంలో పనిచేశాను. డబ్బులిచ్చే సమయం వచ్చేసరికి ఆయన చేతులు ఎత్తేశాడు. పంట పండితే వచ్చే పప్పులు, బియ్యం అవన్నీ నాకిచ్చారు. నీ కష్టానికి ఫలితం ఇదే అన్నారు. పదండి బిట్టుగారు, బయట వాళ్ళందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇక రాక తప్పదు కదా. ఆ మాట చెప్పి సేటు బిట్టు బయటికి వెళ్తాడు. అతను చూసేసరికి ఊర్లోని కొంతమంది వ్యక్తులతో పాటు ఒక మహిళ తెల్ల చీర కట్టుకుని నిలబడి ఉంటుంది. నా పేరు నిర్మల. కొన్ని రోజుల క్రితం నా భర్త ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. నా పిల్లలు అనాథలైపోయారు. నేను విధవరాలనైపోయాను. నాకు కాస్త సాయం చెయ్యండి. నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఈ ప్రపంచంలో ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది ఆడవాళ్ళు విధవరాళ్ళు అవుతున్నారు. పిల్లలు అనాథలవుతున్నారు. వాళ్ళందరి బాధ్యత నాదేనా ఏంటి? అంతలో ఊర్లోని ఒక వ్యక్తి బిల్లు ఇలా అంటాడు, ఇది చాలా తప్పు బిట్టుగారు. మీరు ఇక్కడ సేటు, మీరు ఈవిడికి సాయం చేయాల్సిందే. నేను ఎవరికి సాయం చేయను. ఏం చేస్తారు మీరు? ఇలా చూడండి, ఈవిడ భర్త మీ పని మీదే పట్నం వెళ్ళారు. కానీ మీరు తన భర్తకి కనీసం ట్రైన్ ఛార్జీల కోసం డబ్బులు కూడా ఇవ్వకుండా పంపించారు. వేరే దారి లేక అతను పాపం చాలా దీనస్థితిలో ఉన్న ఒక ట్రక్కులో ఎక్కి వెళ్ళాడు. ఆ ట్రక్ బోల్తా పడింది. దానివల్ల అతను చనిపోయాడు. ఎవరు నా పని మీద వెళ్ళారు? అసలు ఎవరు ఈవిడ? ఈవిడ జగన్మోహన్ గారి భార్య. నేను అతని మరణానికి చాలా బాధపడ్డాను, కానీ జరిగేదాన్ని ఎవరు ఆపగలరు? ఇక మీరందరూ బయలుదేరొచ్చు. విచిత్రమైన మనిషివి నువ్వు. అరే, జగన్మోహన్ నీ దగ్గరే కదా పనిచేసేవాడు. అయితే ఏంటి, నేను అతన్ని బలవంతంగా ఏమైనా నా పనిలో పెట్టుకున్నానా ఏంటి? ఇలా చూడండి సేటు గారు, మేము ఇక్కడికి నీతో ప్రేమగా మాట్లాడడానికి వచ్చాము. మీరు గనక నిర్మలా గారికి సాయం చేయకపోతే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. కోటికి దిక్కులేని వాడివి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అది కూడా మా ఇంటికొచ్చి. పోలీసులకు రిపోర్ట్ చేసి మీకు ఎటువంటి పరిస్థితి కల్పిస్తాను అంటే మీ పొగరంతా అణిగిపోతుంది. ఆ మాట చెప్పి బిట్టు కోపంతో బిల్లు గొంతు పట్టుకుంటాడు. బిట్టు స్నేహితుడు ముఖియా తనతో పాటు రాకేష్ ఇంకా మహేష్ని తీసుకొస్తాడు. అరే అరే బిట్టుభాయ్, ఏం చేస్తున్నావు? ఊరి వాళ్లతో ఇలా దుర్వ్యవహారం చేయడం అస్సలు మంచిది కాదు. మీరు కాస్త నోరు మూసుకోండి. మీకు తెలుసా, అసలు వీళ్ళు మా ఇంటికొచ్చి నన్నే బెదిరించారు. అప్పుడే ముఖియా బిట్టు చెవిలో, ఊరి వాళ్ళందరూ నీ వల్ల చాలా విసిగిపోయారు బిట్టు. నువ్వు ఈ ఊళ్ళో గందరగోళం సృష్టించావు. సైలెంట్గా 5,000 ఇచ్చి సమస్యను పరిష్కరించుకో. వీళ్ళు గనక కోర్టుకు వెళ్ళారు అంటే నువ్వు 5,000కు బదులు 50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏంటి, 50,000? 50,000? లేదు లేదు, 50,000 అయితే నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టలేను. నువ్వు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది ముఖ్య. నాకు ఎంతో సాయం చేశావు. ఆ మాట చెప్పి బిట్టు తన జేబులో నుంచి 5,000 బయటికి తీసి ముఖియా చేతుల్లో పెడతాడు. ముఖియా నిర్మలాకి 5,000 రూపాయలు ఇచ్చి అంతా శాంతింపజేసి వెనక్కి పంపిస్తాడు. ఇంకా చెప్పు మిత్రమా, ఏంటి ఇలా వచ్చారు? నేను నీ దగ్గరికి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. దానివల్ల నీకు లాభం కలుగుతుంది. త్వరగా చెప్పు ముఖ్య. నా దగ్గర సేట్ కరణ్ చంద్కు చెందింది ఒక బంగారు విగ్రహం ఉంది. నేను ఆ విగ్రహాన్ని ఒక ఊరికి పంపించాలి. నీకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది కదా, నువ్వు ఆ బంగారు విగ్రహాన్ని ఆ ఊరికి పంపించడానికి సాయం చేయాలి.
నేను తప్పించి నేను ఎవ్వరిని కూడా నమ్మలేను. ఆ విగ్రహాన్ని నేనే స్వయంగా ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ముఖియా ఆ విగ్రహాన్ని బిట్టు చేతికి ఇస్తాడు. ఇదేంటి ఈ విగ్రహం చాలా విచిత్రంగా ఉందే, ఇటువంటి విగ్రహాలు నేనెప్పుడూ చూడలేదే. నేను ఈ విగ్రహాన్ని మొదటిసారి చూసినప్పుడు నాకు కూడా ఇలానే విచిత్రంగా అనిపించింది. కానీ కరణ్చంద్ ఈ విగ్రహాన్ని ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి నాకు పూర్తిగా 50 లక్షలు ఇస్తానన్నాడు. 50 లక్షలా ఈ విగ్రహాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి? ఇందులో అంత ప్రత్యేకత ఏముంది? అది నాకు కూడా తెలియదు. ఇంతకీ ఈ విగ్రహాన్ని ఎక్కడికి పంపించాలి? ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామం ఉంది, విపులా గ్రామం. ఈ విగ్రహాన్ని మనం ఆ ఊరికి పంపించాలి. బిర్జు, ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఆ 3వ గదిలో దాచిపెట్టు. బయటకు తాళం కూడా వేయి. అన్నట్టు తాళాలు జాగ్రత్తగా పెట్టుకో. బిర్జు ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదేంటి బిట్టు భాయ్, ఒక పనివాడి మీద అంత నమ్మకమా? అవును, రాకేష్ సరిగ్గానే చెప్పాడు బిట్టు. ఒకవేళ అతను దొంగతనం చేస్తే మీరేం కంగారు పడకండి, అతను చాలా నమ్మకస్తుడు. సరే, ఇక నాకు అనుమతి ఇవ్వు బిట్టు. రేపు నేను రాకేష్ ఇంకా మహేష్తో పాటు వచ్చి నిన్ను కలుస్తాను. మనం అందరం కలిసి పట్టణానికి వెళ్దాం. ముఖియా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ముఖియా బిట్టు దగ్గరికి వచ్చి, పద బిట్టు, నేను సిద్ధంగా ఉన్నాను. బిట్టు తన నౌకరు బిర్జుని పిలుస్తాడు. బిర్జు, బిర్జు, అరే ఎక్కడ చచ్చావు నువ్వు? బిర్జు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. వచ్చేశాను. ఆ బంగారు విగ్రహాన్ని ఆ గదిలో నుంచి తీసుకొచ్చి నాకివ్వు. బిర్జు ఎక్కడైతే ఆ విగ్రహాన్ని దాచిపెట్టాడో ఆ గది దగ్గరికి వెళ్తాడు. కాని తను చూసేసరికి బంగారు విగ్రహం అసలక్కడ ఉండదు. అది చూసి బిర్జు కంగారు పడుతూ బిట్టు దగ్గరికి వెళ్ళి, బిట్టు గారు, అక్కడ అసలు ఆ బంగారు విగ్రహం లేదు. ఏంటి? నేను నీతోనే కదా పెట్టించాను. గది తాళం కూడా నీ దగ్గరనే కదా ఉంది. నేను మీకు ముందే చెప్పాను, నమ్మకాలన్నీ ఎప్పుడు నమ్మకూడదు అని. కానీ మీరు మా ఇద్దరి మాటలను కొట్టిపడేశారు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవించండి. అదేమీ మామూలు బంగారు విగ్రహం కాదు. బిట్టు, ఇప్పుడు నేను సేటు కరంచంద్కి ఏమి సమాధానం చెప్పాలి? మర్యాదగా నిజం చెప్పిర్జు, ఆ విగ్రహాన్ని నువ్వు ఎక్కడ దాచిపెట్టావు? నేను నిజమే చెబుతున్నాను బిట్టు గారు, నాకు తెలీదు. ముఖియా, రాకేష్ ఇంకా మహేష్ ముగ్గురూ కూడా దారుణంగా కోపడతారు. ముఖ్య గారు, తను నాకు ఎంతో నమ్మకస్తుడు. నాకు తను చిన్నప్పటి నుంచి తెలుసు. తను ఏమైనా చేస్తాడు కానీ దొంగతనం మాత్రం చేయడు. ఏం మాట్లాడుతున్నావు? మరైతే విగ్రహం ఏమైంది? అది నాకు 3 గంటల టైం ఇవ్వండి. ముఖియా, రాకేష్ ఇంకా మహేష్తో కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వాళ్లు వెళ్ళగానే బిట్టు నవ్వుతూ తన నౌకర్ వైపు చూసి, బిర్జు, త్వరగా ఆ విగ్రహాన్ని తీసుకునిరా. మనిద్దరం ఇప్పుడే ఈ క్షణాన్నే పట్నానికి వెళ్ళాలి. బిర్జు ఆ విగ్రహాన్ని తీసుకొస్తాడు. కానీ మీరు ఇలా ఎందుకు చేశారు అయ్యగారు? ఎందుకు అందరికి అబద్ధం చెప్పారు? ముఖ్య గారు, మీకు చాలా మంచి స్నేహితులు కదా. ఓరి పిచ్చివాడా, వాడు నెంబర్ 1 మూర్ఖుల్లా ఉన్నాడు. ఏ విగ్రహాన్ని అయితే వేరే ఊరుకు పంపించడానికి 50 లక్షలు ఇస్తారో ఆ విగ్రహం విలువ ఎంతుంటుందో అసలు ఎవరూ కూడా ఊహించలేరు. బిట్టు ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ విగ్రహం లోపల్నుంచి ఒక పొగ బయటికి వస్తుంది. బిట్టు ఇంకా బిర్జు ఇద్దరూ కూడా ఎంతో భయపడిపోతారు. ఆ నల్లని పొగ ఒక రాక్షసుడిగా మారిపోతుంది. అతని నోట్లో నుంచి పెద్ద పెద్ద నీటి బుడగలు వస్తుంటాయి. ఎప్పుడైతే ఆ నీటి బుడగ బిట్టు ఇంకా బిర్జు శరీరానికి తగులుతుందో బిట్టు ఇంకా బిర్జు ఆ బుడగలో బందీలవుతారు. చాలా ఏళ్ల తర్వాత నాకు విముక్తి పొందే అవకాశం లభించింది. రాక్షసుడు ఎంతో కోపంగా బిట్టు భవనం నుంచి బయటికి వెళ్తాడు. కొన్ని గంటల్లోనే ఊరి వాళ్లందరూ ఆ రాక్షసుడి నోటిలో నుంచి వచ్చిన నీటి బుడగల్లో బందీ అయిపోతారు. పురుషులు, స్త్రీలు ఇంకా పిల్లలు ఆ బుడగల్లో నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తారు. కాని వాళ్లు ఎంత ప్రయత్నించినా వాటిల్లో నుంచి బయటికి రాలేకపోతారు. ముఖియా, రాకేష్ ఇంకా మహేష్కి దీని గురించి ఏమాత్రం తెలీదు. ఊరంతా కూడా ఆ రాక్షసుడి నోటిలో నుంచి వచ్చిన నీటి బుడగల్లో బందీలయ్యారు అని. వాళ్లు కరంచంద్ ఇంట్లో కూర్చుని ఉంటారు. ఏంటి, ఆ విగ్రహం మాయమైపోయిందా? ఇది ఏమాత్రం సరిగా లేదు ముఖ్య. నేను నీకు పూర్తిగా చెప్పలేదు. నిజానికి ఆ విగ్రహం లోపల ఎన్నో ఏళ్లుగా ఒక రాక్షసుడు బందీగా ఉన్నాడు. ఆ విగ్రహం తరతరాలుగా మా పూర్వీకుల దగ్గర నుంచి సురక్షితంగా ఉంది. కొన్ని రోజుల క్రితమే నేను ఒక సాధువుని కలిశాను. ఆయన నాకు చెప్పారు, ఆ విగ్రహాన్ని 20వ తారీఖున
ఎట్టి పరిస్థితుల్లోనూ విపులా గ్రామానికి చేర్చాలి అని. కరమ్చంద్ మాటలు విన్నాక ముఖియా, మహేష్ ఇంకా రాకేష్ కరమ్చంద్ వైపు ఎలా చూస్తారు అంటే కరమ్చంద్ ఎవరో పెద్ద పిచ్చివాడు అన్నట్టు. కానీ ఆ సాధువు అలా ఎందుకు చెప్పాడు? ఆ విగ్రహాన్ని విపులా గ్రామానికి ఎందుకు పంపించమన్నారు? అలాగే ఈ పని మీరే స్వయంగా చేసి ఉండొచ్చు కదా. దానికి నాకు 50 లక్షలు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ్డారు? ఎందుకంటే ఆ సాధువు నాతో చెప్పారు, ఆ రాక్షసుడు ఆ విగ్రహంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి బందీగా ఉన్నాడు. అతను విముక్తి చెందే సమయం దగ్గరలో ఉంది అని. ఆ విగ్రహం మా కుటుంబంలో ఉండటం సురక్షితం కాదు. ఎందుకంటే మా పూర్వీకులు భగవంతుడి భక్తిలో లీనమై ఉండేవాళ్లు. వాళ్ళందరూ కూడా నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ఉండేవాళ్లు. అందుకని ఆ విగ్రహాన్ని అందరూ ఎంతో గౌరవించే వ్యక్తి చేతికి అప్పగించి విపులా గ్రామానికి పంపించాలని చెప్పారు. అందుకని నేను ఆ విగ్రహాన్ని నీకిచ్చాను. నేను నీకు ఏదైతే డబ్బులు ఇస్తానన్నానో వాటిని నువ్వు ఊరి మంచి కోసం ఖర్చు పెడతావు అనుకున్నాను. విపులా గ్రామానికి చేరుకోగానే ఆ సాధువు విగ్రహాన్ని నీ దగ్గర నుంచి తీసుకుంటాడు. కానీ ఆ విగ్రహం దొంగిలించబడింది. నాకు పూర్తిగా అనుమానంగా ఉంది. బిట్టు తన నవకరు బిర్జుతో చేతులు కలిపాడు అని. విగ్రహాన్ని చూసి తన మనసు చెలించుంటుంది. అందుకనే నేను చింతిస్తున్నాను మహేష్. ఆ విగ్రహం తప్పుడు మనుషుల చేతుల్లోకి వెళ్తే ఆ రాక్షసుడు విముక్తిని పొందుతాడు. కరమ్చంద్ ఆ మాట చెప్తాడో లేదో కరమ్చంద్ భవనం తలుపు విరిగిపోతుంది. అదే రాక్షసుడు ఎంతో కోపంగా కరమ్చంద్ ఇంట్లోకి చేరుకుంటాడు. ఆ రాక్షసుడు విముక్తిని పొందినట్టున్నాడు ముఖ్య. మీ ప్రాణాలను కాపాడుకోండి. కరమ్చంద్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ రాక్షసుడు నోట్లో నుంచి నీటి బుడగల్ని వదలడం మొదలు పెడతాడు. చూస్తూ ఉండగానే ముఖియా, కరమ్చంద్, రాకేష్ ఇంకా మహేష్ ఆ నీటి బుడగల్లో బందీలవుతారు. మీ పూర్వీకులు నన్ను కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ విగ్రహంలో బందీగా బంధించారు. ఇప్పుడు నేను ఈ ఊరంతటిని నా ఈ నీటి బుడగల్లో ఎప్పటికీ శాశ్వతంగా బందీలుగా ఉంచుతాను. ఈ నీటి బుడగలు నా శరీరంలోని బలం, అలాగే నా భోజనం కూడా. ఊరి వాళ్ళందరూ కూడా నీటి బుడగల్లో బందీలుగా ఉన్నారు. రాక్షసుడు నీటి బుడగల్లోపల ఉన్న మనుషులను మింగేసే దృష్టితో చూస్తూ ఉంటాడు. ఆ రోజు తర్వాత ఆ ఊరికి ఎవరైనా వ్యక్తి వస్తే ఆ రాక్షసుడు తన నోట్లో నుంచి నీటి బుడగల్ని వదిలి ఆ వ్యక్తిని ఆ బుడగల్లో బందీని చేస్తాడు. చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో కూడా భయం విస్తరిస్తుంది. కొన్ని నెలల తరువాత ఆ ఊరి వైపు నుండి ఒక సాధువు వెళ్తూ ఉంటాడు. సాధువుని చూసి రాక్షసుడు కోపంగా, నీకు నేనంటే భయం లేదా? నీ స్థానం ఇక్కడ కాదు, ఆ విగ్రహంలో. అంటే నీకు ఆ విగ్రహం గురించి తెలుసన్నమాట. కానీ ఏమి లాభం లేదు. ఆ విగ్రహం ఎక్కడుందో అది నాకు మాత్రమే తెలుసు. తన సంచిలో నుంచి సాధువు విగ్రహాన్ని బయటికి తీస్తాడు. ఈ విగ్రహం మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ రహస్యం మీకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే నీ స్థానం ఈ విగ్రహం లోపల మాత్రమే ఉంది కాబట్టి నువ్వు ఎప్పటికి కూడా ఇదే విగ్రహంలో బందీగా ఉంటావు. ఆ మాట చెప్పి సాధువు మంత్రాలు చదువుతాడు. రాక్షసుడు గట్టిగా అరుస్తూ పొగగా మారి ఆ విగ్రహంలోకి వెళ్ళిపోతాడు. సాధువు ఆ విగ్రహాన్ని తన సంచిలో పెట్టుకుంటాడు. కాసేపట్లోనే ఊర్లో వాళ్ళందరూ కూడా బుడగల నుండి విముక్తి పొందుతారు. అసలు విగ్రహం నీ చేతికి ఎలా వచ్చింది? ఎప్పుడైతే ఆ రాక్షసుడు విగ్రహం నుండి విముక్తి పొందాడో అప్పుడు అక్కడ ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీ ఇంకెవరో కాదు, ఆవిడ బిట్టు భార్య కమల. ఆవిడ రాక్షసుడికి భయపడి ఆ 3వ గదిలో దాక్కుంది. ఆవిడ ఎంతో తెలివిగా ఈ విగ్రహాన్ని తీసుకుని చాలా కష్టపడి నా దగ్గరకొచ్చింది. అప్పుడే నాకు తెలిసింది ఆ రాక్షసుడు మీ అందర్నీ బంధించాడు అని. ఈ విగ్రహం నా చేతికి రాకుండా ఉంటే మీరందరూ జీవితాంతం ఈ నీటి బుడగల్లో బందీలుగా ఉండుండేవారు. నన్ను క్షమించండి సాధువు గారు. ఇక నేను ఎప్పటికీ కూడా స్వార్థంగా ప్రవర్తించలేను. ఒకసారి స్వార్థానికి ఫలితం నువ్వు కళ్ళారా చూసావు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండు. ఆ మాట చెప్పి సాధువు అక్కడ్నుంచి నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇక అందరూ ఆ రాక్షసుడి బారి నుండి తప్పించుకున్నారు.